ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పార్టీ ఆఫీసులో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని కంది శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. దీంతో ప్రజాసేవా భవన్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అట్టి పోచారెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం మహానేతలను గుర్తు చేసుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు మహానుభావులు బాపూజీ కానీ, అదేవిధంగా నెహ్రూజీ కానీ, ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, మహానుభావులు ఎందరో ఈ దేశం కోసం పోరాటం చేసి ఈ యొక్క దేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది కానుకగా. ఈరోజు కూడా ప్రజలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ కానుక ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రజలందరూ కలిసి ఈరోజు కానుకగా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఈరోజు మనం అందరం కలిసి, నేను ఒకటే ఆదిలాబాద్ నిజోక ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ ఒకటే కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా మనం అందరం కలిసి అభివృద్ధి కోసం ముందుకు పోదాం. అన్ని రాజకీయ పార్టీలకు నేను వినిపిస్తా ఉన్నాను. ఇక్కడ ప్రజలందరూ ఏకమై ఈరోజు మనం అందరం కలిసి ఈ యొక్క నియోజకవర్గం కానీ, బోధ్ నియోజకవర్గం కానీ ఈ జిల్లాని అభివృద్ధి చేసుకున్నందుకు, వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఈ యొక్క జిల్లా కొరకు మన అభివృద్ధి కోసం అందరూ అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా ముందుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉండి ఈరోజు అభివృద్ధి చేసుకుందామని చెప్పి సందర్భం మనవిస్తూ ఉన్నాను. రిపబ్లిక్ డే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు మహానుభావులు బాపూజీ కానీ, అదేవిధంగా నెహ్రూజీ కానీ, ఆనాడు బాబాసాహెబ్